తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్టు సమాచారం ఇచ్చారు. మెట్రో రెండో దశ పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో ఉన్న 100% వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా మెట్రో ప్రాజెక్టును పూర్తి అధీనంలో తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ఖట్టర్ కు వివరించారు రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని కోరారు. డిపిఆర్లను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి అనుమతులు వస్తే మెట్రో విస్తరణకు అవసరమైన రుణాలు అందించేందుకు జైకా, ఏడీబీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన డిపిఆర్ ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫేజ్ 2లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించింది. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలనే ప్రణాళికను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఫేజ్ 2లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఆర్జీఐ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.